నమస్తే. భారతదేశ ప్రజలకు, అనంతపురం నగర ప్రజలకు 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఎందరో వీరుల యొక్క త్యాగాల ఫలితంగా 1947 ఆగస్టు 15వ తేదీన మనకు స్వాతంత్రం సిద్ధించడం జరిగింది. అందులో చాలామంది వీరులు, ఈ దేశభక్తులు, ఈ యొక్క దేశం కోసం తమ ప్రాణాలను అతి సునాయాసంగా ఇచ్చివేసిన ఎంతోమంది వీరులు ఉన్నారు. వాళ్ళలో నేతాజీ సుభాష్ చంద్రబోస్, చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్, రాజ్‌గురు, సుఖదేవ్, ఝాన్సీ లక్ష్మీబాయి ఇలాంటి ఎందరో వీరులు వాళ్ళ యొక్క ప్రాణాలను తృణప్రాయంగా అర్పించారు. ఆ కారణంగానే మనం స్వతంత్రం పొందగలిగాం. 77 సంవత్సరాలు పూర్తయిపోయాయి. 78వ స్వతంత్ర ఉత్సవం జరుపుకుంటున్నాం. ఇలాంటి సందర్భంలో, ఇలాంటి తరుణంలో ఒక్కసారి ఈ 77 సంవత్సరాల యొక్క చరిత్రను పరిశీలిస్తే ఎంతో అభివృద్ధి చెందాల్సిన మనం ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగానే మిగిలిపోయాం. దీనంతటికీ కారణం మన రాజకీయ నాయకుల్లో ఉన్న, మన ప్రభుత్వ అధికారుల్లో ఉన్న చాలామంది ప్రభుత్వ అధికారుల్లో ఉన్న అవినీతి మరకలు. సో ఈ అవినీతి కారణంగా, స్వార్థం కారణంగా, విపరీతమైన బంధుప్రీతి కారణంగా ఈ యొక్క దుర్దశ. ఈ పాటికే మన భారతదేశం ప్రపంచ దేశాల్లో అగ్రగామిగా నిలవాల్సింది పోయి ఈ రోజుకి మనం అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉంటున్నామంటే ఇవన్నీ రకాల కారణాలు, ముఖ్యమైన కారణాలు. ఈ తరుణంలో 2014లో గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్టమొదటి తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో అవినీతికి దూరంగా ఉండడం, అవినీతిని పూర్తిగా దూరం పెట్టడం, అదేవిధంగా పారదర్శకత, చేసే ప్రతి పనిలోనూ పారదర్శకత ఉండడం, అంత్యోదయ అనే ఒక సైద్ధాంతిక నిర్ణయం. అంటే ఏదైనా పథకం గనక తీసుకొని వస్తే ఆ పథకం యొక్క ఫలాలు గ్రామ స్థాయిలో చిట్ట చివర ఉన్న వ్యక్తి వరకు కూడా చేరాల్సిన అవసరం ఉందని చెప్పేసి అంత్యోదయ అనే ఒక సైద్ధాంతిక విషయం పైన అనేక రకాల పథకాలను రచించడం, రైతులకు కావచ్చు, విద్యార్థులకు కావచ్చు, యువకులకు కావచ్చు, ఇలా అనేక రకాల పథకాలు వారికి ఉపయోగపడే విధంగా ఎన్నో పథకాలు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా తీసుకురావడమే కాదు, వాటిని విజయవంతంగా నిర్వహించడం ఒక ఎత్తు. ఎంతో విజయవంతంగా అర్హులు ఎవరైతే ఉన్నారో ఆ అర్హులకు తప్పనిసరిగా ప్రతి ఒక్క పథకం యొక్క ఉపయోగకరమైన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో, ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రయోజనాలన్నీ కూడా అర్హులకు తప్పకుండా అందే వ్యవస్థను తీసుకొని రావడం జరిగింది. ప్రధానంగా చెప్పుకోవాల్సింది డిజిటల్ ఇండియా. ఈ డిజిటల్ ఇండియా కారణంగా ఈరోజు మనం చూస్తున్నాం, ఢిల్లీలో ఒక పథకం కనుక శాంక్షన్ అయితే గ్రామ స్థాయిలో ఉన్న చిట్ట చివరి వ్యక్తికి చేరడానికి పెద్ద సమయం పట్టదు. వితిన్ మినిట్స్లో మనం ఆ యొక్క ఫలాలను చిట్ట చివరి వ్యక్తి అందుకోగలుగుతున్నాడు. దీని అంతటికీ కారణం డిజిటల్ విప్లవం, డిజిటల్ ఇండియా. ఇలా ఎన్నో రకాల పథకాలను గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు తీసుకొని వచ్చి ఈ దేశ అభివృద్ధికి బాటలు వేశారు. మరీ ముఖ్యంగా రోడ్లు, నేషనల్ హైవేస్ కావచ్చు, లేకపోతే రైల్వేస్ కావచ్చు, ఎయిర్లైన్స్ కావచ్చు, గ్రామ స్థాయిలో ఉన్న రోడ్లు కావచ్చు, వీటన్నిటిని యొక్క నిర్వహణ, వీటన్ని యొక్క బాగోగులు చూడడం అనేది చాలా అద్భుతమైన విషయం. ప్రతి డిపార్ట్మెంట్, ప్రతి ఒక్క మంత్రిత్వ శాఖ విజయవంతంగా పనిచేస్తూ ఉండడం చాలా గర్వకారణం. ప్రపంచ దేశాలన్నీ కూడా ఈరోజు భారతదేశం వైపు చూస్తున్నాయి. ఎన్నో దేశాలు ఈరోజు చూస్తున్నాం, అసాంఘిక శక్తులు అశాంతితో రగులుతూ, యుద్ధాలతో రగులుతూ ఉంటే మరోవైపు భారతదేశం మాత్రం ప్రపంచ పటంలో నంబర్ 1 పొజిషన్ చేరుకోవడానికి ఎంతో దూరం లేదని చెప్పేసి అనిపిస్తుంది. దీని అంతటికీ కారణం నీతివంతమైన పరిపాలన, శక్తివంతమైన పరిపాలన అందిస్తున్న మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క ఆశాభావం, నరేంద్ర మోడీ గారి యొక్క సత్సంకల్పం, నరేంద్ర మోడీ గారి యొక్క కార్యనిర్వహణ. ఇలాంటి సందర్భంలో 77 సంవత్సరాలు పూర్తి చేసుకుని 78వ స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న ఈ శుభ సందర్భంలో మనందరం కూడా వారి యొక్క నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఆ నిర్ణయాలకు మనం మద్దతుగా నిలుస్తూ, ఆ మద్దతును ప్రకటిస్తూ, అదేవిధంగా మనకు చేతనైనంత చేయూతను అందించాలని చెప్పేసి అందరినీ కూడా కోరుతున్నాను. ఈ సందర్భంలో ప్రతి ఒక్కరిలో కూడా దేశభక్తి, జాతీయ భావాలు ఇవి ఉంటే, క్రమశిక్షణ, ఈ లక్షణాలు ఉంటే ఆటోమేటిక్గా ఈ దేశం ప్రగతి పథంలో ముందడుగు వేస్తుంది. అందుకోసమే ప్రతి ఒక్కరిలో దేశభక్తి భావన నింపాలనే ఉద్దేశంతో మన ప్రధానమంత్రి గారు హర్ ఘర్ తిరంగా, ఇంటింటి పైన జెండా, జాతీయ జెండా అనే ఒక నినాదంతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పేసి దేశ ప్రజలకు పిలుపునివ్వడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఇంటిలో ఉన్న పెద్ద వ్యక్తి నుంచి
చిన్న పిల్లవాడి వరకు ప్రతి ఒక్కరిలో దేశభక్తి నింపాలని చెప్పేసి, జాతీయ భావాలు నింపాలని చెప్పేసి, తత్కారణంగా ఈ దేశం పట్ల ప్రేమ, ఈ దేశం పట్ల భక్తి ఉద్భవించి ఆటోమేటిక్గా వాళ్ళు అవినీతికి దూరంగా ఉంటారు, తప్పుడు పనులు చేయడానికి దూరంగా ఉంటారు, చేయాలని మంచి పనులు చేయాలనే ఒక ఆలోచన ధోరణి పెరుగుతుంది. సో దాని కారణంగా ఈ దేశం అభివృద్ధి బాటలో ముందుకు పోతుందని చెప్పేసి ఆ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఈ యొక్క హర్ ఘర్ తిరంగా అనే యొక్క కార్యక్రమాన్ని మనమందరం కూడా తప్పకుండా విజయవంతం చేద్దాం. భారతమాత యొక్క కీర్తి కిరీటాన్ని ప్రపంచ చరిత్రలో ప్రపంచ పటంలో నంబర్ 1 పొజిషన్ లో నిలపడానికి మనవంతు ప్రయత్నాన్ని అందిద్దాం. భారత్ మాతకి జై.